నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పర్యటించారు. అక్కడ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంప్ హౌజ్ల సమీక్ష చేశారు అక్కడ అధికారులతోటి. ఆయన 2 రోజుల పర్యటన తర్వాత జడ్చల దగ్గర ఉదండాపూర్లోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సో ఆ భారీ బహిరంగ సభలోని కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, విరుచుకుపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 30 నెలల పాలనలో 30 నెలల పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాము, 10 ఏళ్ల పాలన మీరేం చేశారు, నిజంగా కేసీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే రండి చర్చిద్దాం, ధైర్యంగా చెప్తున్నా చర్చిద్దాం రండి, అసెంబ్లీలో చర్చిద్దాం రండి, అంతే తప్ప ఇట్లా తప్పుడు ఆరోపణలు చేయకండి అని ఈ రకంగా ఆయన విమర్శలు చేశారు. దాంతోపాటు ఇక కేసీఆర్ గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మొలకనేదే మొలకెత్తనీయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలవలేను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలవరు, నెక్స్ట్ అధికారంలో కూడా నేనే ఉంటాను, 34 వరకు కూడా నేను అధికారంలో, ఈ రకమైన కామెంట్స్ అయితే చేశారు కేసీఆర్ పైన. ఈ 10 ఏళ్లలో ఆయన చేసింది, ఆయన ఏ రకంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అనే దానిపైన కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం సరైన చేయకపోవడం, ఇవన్నీ కూడా ఏ రకంగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లందనే దానిపైన కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఎందుకు ఈ స్థాయిలో కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొక్క అనేది మళ్ళీ మొలవనియనన్నారు, కానీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంది ఆల్రెడీ వృక్షమై ఉంది, అది మనకు తెలిసిన విషయం. 10 ఏళ్ళ అధికారంలో కూడా చేపట్టారు. సో ఇప్పటికి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మనం చూసాం, దాదాపు 60% కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఇది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% వాళ్ళు గెలిచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ముఖ్యమంత్రి ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడు, మొక్క అనేది మొలవనివ్వనని చెప్పారు, కానీ రేపు అధికారంలోకి మేమే వస్తాము అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. అంత కాన్ఫిడెన్స్తో ముఖ్యమంత్రి చెప్పడానికి కారణం ఏంటి? మరి 34 వరకు కూడా ముఖ్యమంత్రి 2034 వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా? ఒకవైపు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు, మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము, నెక్స్ట్ అసెంబ్లీకి అనేది కేసీఆర్ రేవంత్ రెడ్డి రాడు, ఎందుకంటే కొడంగల్లో ఓడగొడతామని చెప్పి 2018లో చెప్పాం, కొడంగల్లో ఆయన గెలవనీయకుండా చేశాం, సో రేపు జరిగే ఎన్నికలకు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ మెట్లెక్కకుండా చేస్తాం, ఈ రకమైన వాళ్ళు ఈ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారు చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మొలక అనేది ఎత్తనివ్వకుండా చేస్తారా? ఆ రకంగా ప్రజలు మరి చేస్తారా? ఇందులో వాస్తవం ఉందా? ఎందుకు ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు? ముఖ్యమంత్రిలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు మనకు లైవ్లో రాబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు ఉన్నారు, మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు పోతున్నారు. వెంకరెడ్డి గారు, మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు 2 రోజుల పర్యటన, నిన్నంతా భారీ బహిరంగ సభ చూసాం, ఆ భారీ బహిరంగ సభ మొత్తం కేసీఆర్నే విరుచుకుపడ్డారు. కేసీఆర్ పైన కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి, కేసీఆర్నే చాలా వరకు ఆయన కామెంట్ చేశారు, సవాలు విసిరారు. కేసీఆర్ నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీకి రండి, మీ 10 ఏళ్ల పాలన 30 నెలల పాలన పైన చర్చ. నిజంగా ఇది ఒక ధైర్యంగామే కదా ముఖ్యమంత్రి గారు ఆ రకంగా సవాలు విసిరడం అనేది. రేవంత్ రెడ్డి ధైర్యానికి మెచ్చుకోవాలంటారా? ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, గత 30 మాసాలుగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పాలన చూసిన తర్వాత అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా మనము పరిశీలిస్తే మాటల తూటాలు పేల్చడంలో రేవంత్ రెడ్డి గారు అది అబద్ధాలా వాస్తవాలా ఉన్నవా లేనివా అనేటువంటి దాంట్లో ఆయనే ప్రత్యర్థి, ఆయనే వ్యక్తి, దీనిలో సందేహం లేదు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా నియమించబడిన తర్వాత 2 వ్యక్తులు ప్రజల్లో బాగా ఆదరణ పొందినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఒకటి బండి సంజయ్ గారు, 2 రేవంత్ రెడ్డి గారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలకు ఉండేటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి, అది కుటుంబ పాలన అనండి, లేకపోతే ఉద్యమకారులకు చేసినటువంటి అన్యాయం అనండి, లేకపోతే అవినీతి అనండి, అహంకారం అనండి, ప్రజాస్వామ్య హక్కులను ఇందిరా పార్క్ కేంద్రంగా రద్దు చేసినటువంటి పరిస్థితి కానివ్వండి, సొంత నిర్ణయాలు చేయడము, అనేక రకాల ప్రాజెక్టులలో అవినీతి అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటిది, ఉద్యోగస్తుల తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఎవరికి అందుబాటులో ఉండరు, సొంత నిర్ణయాలు చేస్తారు, కాస్ట్ ఎస్కలేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో అనేక రకాలుగా దోచుకున్నారు అనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజలు కావాలనుకున్నారు. ఆ 2 వ్యక్తులలో బండి సంజయ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా, ఎందుకంటే బండి సంజయ్ గారు చాలా ముందుకు వచ్చినారు. మేము హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బాగా గెలవడం జరిగినటువంటిది, ఎమ్మెల్సీ ఆనాడు టీచర్ ఎమ్మెల్సీలో కూడా మేము గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ గ్యాప్ రేవంత్ రెడ్డి గారికి, అప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము 3-4
బై ఎలక్షన్స్లో కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పటికి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. అవును. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటిది కేసీఆర్ పాలన మీద, టీఆర్ఎస్ పాలన మీద ఎవరైతే తీవ్రమైనటువంటి విమర్శలు ఘాటుగా ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడవనేటువంటిది వీలుగానేటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి, ఆయనకు ఉండేటువంటి పోలీసు యంత్రం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, ఒక భయానక పరిస్థితి అనేటువంటిది రేవంత్ రెడ్డి మన కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి దాంట్లో మాట్లాడినటువంటి వ్యక్తుల్లో ఆయన బండి సంజయ్ గారు కొన్ని కారణాలతోని అధ్యక్ష పదవి నుంచి వెళ్ళిపోవడము, ఇతనికి అవకాశాలు వచ్చినాయి. ఇది రాజకీయంగా మనకు ఉండేటువంటి ఒక ఆలోచన తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి గారు మహా గొప్ప వ్యక్తి, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాడు అనుకున్నటువంటి పరిస్థితి. ఆ కసి, ప్రజల్లో ఉండేటువంటి కసి ఏదైతే ఉందో, కేసీఆర్ పాలన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందో, అది తప్పకుండా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళినటువంటి సందర్భం మాకు 8 సీట్లు రావడం అనేటువంటిది గమనించవలసినటువంటి అంశం. ఇది జరిగితే ఆనాటి నుంచి అధికారంలోకి వచ్చినాక కూడా ఇదే మాట్లాడుతున్నాడు. నేను పేగులు మెడలేసుకుని తెస్తా, నేను 200 అడుగులు లోతుకు కాదు. వెంకరెడ్డి గారు ఏమంటారంటే, అసలు కేసీఆర్ రాసి పెట్టుకోనువు, అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ మొలకెత్తనివ్వను అని అన్నారు. నిజమే ఆ పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో? ఉండదండి రాజకీయాల్లో. అవి నేను చెప్పాను కదా, మాటల తూటాలు అవి ప్రాక్టికల్గా ఉంటాయా లేదా అనేటువంటి దాని మీద చర్చకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాటలకు అసలు విలువేలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి రాజనారాయణ చేతిలో ఓడిపోయిన తర్వాత ఎక్కడికి పోయినారు, ఎక్కడొచ్చినారు, ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలలేదు చెప్పండి. ఇప్పుడు ఆయన 2034 దాకా అంటున్నాడు. 2008లో నా లెక్కలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల, 29కి పోయిందంటే ఇది జమిలీ ఎన్నికలకు ఒప్పుకున్నట్టు లెక్క. ఆయన గత కొంతకాలంగా మీరు పరిశీలిస్తే రాజేష్ గారు 29 అంటున్నాడు, 34 అంటున్నాడు. అంటే జమిలీ ఎన్నికలు వస్తే స్పష్టమైపోయింది. జమిలీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరి అదృష్టాలు ఎక్కడుంటాయి, ఎవరి వాస్తు ఎక్కడుంటుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటిది మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు. పైగా ఆయన కాంగ్రెస్ కల్చర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. 2034 ముఖ్యమంత్రి అన్నాడు, కానీ ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉంటాడో చెప్తే బాగుండేది. నిజంగా ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే 2034 వరకు కాంగ్రెస్ గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అని చెప్పాలా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటలకు ఏ రకమైనటువంటి ప్రజల ఆమోదం ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అంశం. చాలామంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు చాలా సందర్భాల లోపల మనకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. ఉన్నటువంటి కేసుల వాళ్ళ మీద ఎంక్వైరీ చేసే పరిస్థితి ధైర్యం లేదు. ఇప్పుడు ఏం చేయాలా, రోజు ఏదో ఒకటి మాట్లాడాలా. మీడియాలో మనకందరికీ తెలిసిందే 70% మంది మీడియాలో, అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజు చూస్తుంటారు. రోజు ఏదో ఒకటి కార్యక్రమం జరగాల. మగ్లీ కేసు ఒకనాడు ఉంటుంది, భగీరథ కేసు ఒకనాడు ఉంటుంది, ఈ కేసు ఒకనాడు ఉంటుంది. ఇలా కాలక్షేపం చేసుకుంటూ పోతుంటే ప్రజలు నిజమైనటువంటి సమస్యలకు దూరంగా మర్చిపోయేట భాగము అన్నట్టుగా కనపడుతుంది. వెంకరెడ్డి గారు ఒక పాయింట్, అక్కడ కేసీఆర్ అనే కాదండి, ప్రధాని మోడీని కూడా విమర్శించారు. ప్రధాని మోడీ మీరు పదవి దిగిపోండి, రాహుల్ గాంధీ వస్తారు, పాలిస్తారు. అదే కదా, ఇప్పుడు అర్థం పర్థం లేకుండా రాహుల్ గాంధీ వస్తారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారు. ఈవెన్ కాంగ్రెస్లో ఉండే సగటు కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మతలేరండి. రాహుల్ గాంధీ గారిని నేను ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకున్నారు, మరి ఢిల్లీకి పోతాడేమో. ఇదంతా ఏంటంటే ఆయన వాస్తవంగా, ఎందుకంటే మాకు మహేశ్వరానికి పక్కనే కలవకుంటే ఆయన గురించి మనకు తెలిసినటువంటి సమాచారం ముందు నుంచి తెలిసినట్టు ఏంటంటే మాటలు పేలుస్తాడు. దాంట్లో కొంతమంది అట్రాక్ట్ అవుతారు. ఆ అట్రాక్ట్ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల లోపల, తెలంగాణలో అట్రాక్ట్ అయినటువంటి కాలం లోపల ఆయనకు ఓట్లు వేసిన మాట వాస్తవము. వేసిన తర్వాత చెప్పింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. నేను ఇది అది మొత్తం దున్నేస్తా అనేటువంటిది ఎవ్వరు అట్లా ఉండదండి. ప్రజలు అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి పాలన మీద సర్వే వాళ్ళు చేయించుకుంటే ఇప్పుడు ఒక ఫస్ట్ స్టేషన్లో ఆయన ఉన్నాడు. బాగా అది రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆయన మనసులో ఏమున్నదో ఆయన కొన్ని ఐడియాస్ తెలుసు. ఒక్కటి మాత్రం ఆయనకు అర్థమైంది, 2009లో 2029లో ఎన్నికలు జరుగుతాయి, 2034 జరుగుతాయి. ఏ కాంగ్రెస్ నాయకుడు ఇంతవరకు మాట్లాడడం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, జాతీయ స్థాయి నుంచి తెలంగాణ వరకు 2029, 2034 అనే మాటలు మాట్లాడడం లేదు. ఒక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఏంటి, ఈ దేశం జమిలీ ఎన్నికలకు సిద్ధమైంది. జమిలీ ఎన్నికలు అయిన తర్వాత మోదీకి సంబంధించినటువంటి ఏదైతే ఇమేజ్ ఉందో మొత్తం దేశవ్యాప్తంగా అది విస్తృతంగా అయితే ఎన్నికల ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి. కాబట్టి మనోదరాయ్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ఏంటి కేసీఆర్ రాసి పెట్టుకోని మీ అసలు మొలకెత్తని అని బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఆ పరిస్థితి ఉందంటారు ఆ రాష్ట్రంలో? ఇప్పటికి నేను ఇంతకుముందు అన్నట్లు దాదాపు 40% మన స్థానిక సంస్థలు గెలిచారు కదండి. దాని ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు 34 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటానని. ఏంటి ఏ ధీమాతోటి, ఏ భరోసాతోటి ముఖ్యమంత్రి ఆ రకమైన కామెంట్ చేశారనుకోవచ్చు? ఆ సంక్షేమ పథకాలు, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే మా ఆత్మవిశ్వాసానికి కారణం. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సుత్తి లేకుండా సూటిగా చెప్తాడు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు బలహీనంగా ఉన్నారు. చూడండి, రేవంత్ రెడ్డి గారిని ఢీకొట్టేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా లేరు.
కాబట్టి ఈ తరుణంలో రేవంత్ రెడ్డి గారు దూరదృష్టి గల నాయకుడు కాబట్టి ముందే చెప్తాడు. గతంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పైన ఆయన ఏ విధంగా మాట్లాడి ఇలా 400 స్థానాలు వస్తాయన్న బీజేపీ 240 స్థానాలకి పరిమితం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తిప్పికొట్టినటువంటి వ్యాఖ్యలే వాళ్ళకి అయిపోయినాయి. కాబట్టి వాస్తవంగా తెలంగాణలో సంక్షేమం అనేది ప్రతి ఇంటికి అందుతుంది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పేసి ప్రజలు జీవిస్తారు. మనం కాదు, రాజకీయ పార్టీలు ఎన్నో విమర్శలు చేస్తాయి, ప్రతిపక్ష పార్టీలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తారు. ఎందుకు అండగా నిలుస్తారు? ప్రధాన కారణం ఏంది? పేదవాడికి ఏం కావాలా? కూడు గూడు కావాలి. గూడు అంటే ఇందిరమ్మ ఇళ్ల రూపంలో దాదాపు 4.5 లక్షల ఇళ్ళు మంజూరు చేసి అందులో ఇప్పటికి 1.5 ఇళ్ళు పూర్తి అయిపోయినాయి. ఇంకొక 1,00,000 ఇళ్ళు నిర్మాణ దశలో పూర్తి కావడానికి వస్తున్నాయి. మళ్ళీ అదనంగా 2వ విడత కార్యక్రమంలో భాగంగా 2వ దశలో మరొక 2 లక్షలు 2.5 లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 15 లక్షల రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. మరి కేసీఆర్ పరిపాలన ఇది ఉన్నదా? పేదవాడికి ఆత్మగౌరవం రేషన్ కార్డు అనేది. ఒక్క రేషన్ కార్డు ఉంటే అన్ని సంక్షేమ పథకాలకు పేదవాడు కార్పొరేట్ వైద్యానికి, ఆరోగ్యశ్రీకి, అదేవిధంగా రకరకాల సంక్షేమ పథకాలకు అర్హుడే. ఇందిరమ్మ ఇంటికి కూడా అర్హుడే. కానీ మీరు అన్ని పథకాలు కాదండి. ఒకటి మనోహర్ గారు, మీరు ఈరోజు సంక్షేమ పథకాలే మాకు మళ్ళీ ఇది మీరు శ్రీరామ రక్షణ విధంగా అంటారు. కానీ ఇక్కడ మొత్తం మీరు ఇచ్చిన హామీలన్నీ ఏం అమలు చేయలేరు, మోసం చేశారు, పదే పదే ప్రచారం చేస్తున్నారు. షాదీ ముబారక్ ఎక్కడ పోయింది, కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది, తులం బంగారు ఎట్టు పోయింది, నిరుద్యోగ భృతి ఎట్టు పోయింది, రైతు బంధు ఎట్టు పోయింది? మేము వాస్తవాలే చెప్తాం. మాకు అబద్ధాలు ఆడటం ఇష్టం లేదు. మా అబద్ధాలు ఆడడం కూడా. ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఇవాళ సన్న బియ్యం ఉన్నది, ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో శ్రీమంతులు ఏమన్నా తింటున్నారు. ఇలా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కూడా అదే సన్న బియ్యం తింటూ ఇలా ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడని ధరుస్తున్నారు. ఇది చాలదా? మాకు ఇంకేం కావాలా? పేదవాడు కూడు ఈ రూపంలో పెడుతున్నాం, కూడు ఇందిరమ్మ ఇళ్ల రూపంలో నిపిస్తున్నాం. పేదవాడు మొన్నటి వరకు అన్న కాదు మానవతరాయ్ గారు, అంటే మానవతరాయ్ గారు కాదు, పేదవాడు మొన్నటి వరకు అన్నమే తినలేదా? మహిళల యొక్క ఆదరణ ఉన్నది. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. 45 లక్షల మందికి సబ్సిడీ సిలిండర్లు ఇచ్చినాం. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని దాదాపు ఇలా 25,36,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేయడం జరిగింది. 27,000 కోట్లు రైతు భరోసాకి ఇచ్చిన రైతులంతా. సరే, నేను ఒక విషయం అడుగుతా మనోహర్ గారు, దయచేసి ఒక్క విషయం. మనోహర్ గారు ఒక్కో పాయింట్ ఇక్కడ, ఒక్క విషయం. మనోహర్ గారు, నేను ఒక్క క్వశ్చన్, అప్పుల కుప్పగా మార్చండి కేసీఆర్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అప్పుల కుప్పగా మారిన అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గజ ఈతగాళ్ళ శ్రమిస్తాడు. ఆ శ్రమకు ఫలితమే మళ్ళీ ఒకసారి అధికారం కట్టబెడతారు ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. కాదు మానవతరాయ్ గారు, నేను ఒకటి అడుగుతాను, ఒక పాయింట్. సరే, మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం మాకు అవి అన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఎన్నికల ముందంటే మీరు కేసీఆర్ను ఏ రకంగా రేవంత్ రెడ్డి విమర్శలు చూసాం కదా, ఎన్నికలు అయిపోయింది, ఇప్పుడు మీరే అంటున్నారు 30 నెలల పాలన చూడండి ప్రజలు. ఇక్కడ కేసీఆర్ ఎందుకు తీసుకొస్తున్నారు పదే పదే? ఇంకా కేసీఆర్ విమర్శలు చేయాలి. కేసీఆర్ విమర్శిస్తే మళ్ళీ విమర్శలు అంటే వాస్తవంగా ప్రధాన ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంతే బాధ్యత ఉంటుంది. అరే, నీటి విద్యార్థులు 22 లక్షల మందికి దేశవ్యాప్తంగా అన్యాయం జరిగితే జాతీయ పార్టీ పెట్టుకొని కనీసం ఒక మాట మాట్లాడ్డా, కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేయడా, 18 లక్షల మంది సిబిఎస్ఈ విద్యార్థులకు అన్యాయం జరిగితే కనీసం ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు జాతీయ పార్టీ పెట్టినా అని చెప్పుకుంటాడు. ఆయన బయటకు వచ్చి మాట్లాడ్డా? ఏం ప్రతిపక్ష నాయకుడు అండి అసలు? ఆయన కుంభకర్ణుల లెక్క నిద్రపోతుంటే ఏదైనా చర్చకరం రేవంత్ రెడ్డి ఏమంటాడు? నిన్నేదో అవమానపరచను కదా, చర్చకరా, నువ్వేం చేసినావు 10 ఏళ్ల పాలనలో, 30 నెలల్లో నేనేం చేసినావు, చర్చ పెడదాం అసెంబ్లీలో బహిర్గతంగా ప్రజల ముందని అంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన రావటం లేదు, ప్రజల్లో ప్రతిపక్ష నాయకుడుగా విఫలమైపోయాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? గతంలో చంద్రబాబు నాయుడుకి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, వైఎస్ఆర్కి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేసిన వైఎస్ఆర్కి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. అభివృద్ధి చేయని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్కి, అదేవిధంగా ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణ అని నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి కృష్ణమాచార్య గారు చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఏం చేసిండు? నా తెలంగాణ ఏం చేసిండు? కోట్ల అప్పుల కుప్పగా మార్చేసిండు కేసీఆర్ గారు. ఆ విధంగా కేసీఆర్ గారి పట్ల ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో కేసీఆర్ గారికి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు అద్భుతంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాడు, పేదవాడికి గూడు కడతాడు, కూడు పెడతాడు సన్నబియ్యం రూపంలో. ఇలా 3,30,00,000 మందికి ఇలా సన్నబియ్యం పంపకం జరుగుతుంది రేషన్ దుకాణాల ద్వారా. కాబట్టి ప్రజలు మర్చిపోతారా కృతజ్ఞతను? కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే మాకు ఇందిరమ్మ ఇల్లు కడతారు, మాకు సన్నబియ్యం వస్తుంది, రేషన్ కార్డులు వస్తాయి, ఆరోగ్యశ్రీ పథకం అందుతాయి, మేము తులం బంగారం, మీరు మాట్లాడే తులం బంగారం మేము ఇవన్నీ కూడా చెప్తాను, ఆసరా పెన్షన్లు కూడా పెంచుతామండి. మహిళలకు ఇస్తున్న 2,500తో పాటు
వాళ్ళ అదేవిధంగా మహిళల్ని ఇలా 1 కోటి మందిని మహిళల కోటీశ్వరం లక్షాధికారులు కాదు, ఇలా బస్సులు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం వాళ్ళకి అన్ని రకాలుగా 10 అది ఒకటి మనోహర్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ మనోహర్ గారు వ్యక్తుల సాధికారత మనోహర్ గారు ప్రజలు పల్లొకసారి రేవంత్ మనోహర్ గారు విషయం ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ఎందుకుంటారండి? కాదు ఒక విషయము మీరు విని ఉంటారు. అసలు మొలకెత్తనీయను కేసీఆర్ పార్టీ అనే దానిపైన సవాల్ ఇస్తున్నారు. ఈరోజు హరీష్ రావు అదే కేటీఆర్ అంటున్నారు, రేవంత్ రెడ్డి నిన్ను 2018లో మేము ఛాలెంజ్, నేను అక్కడ ఉండి నిన్ను ఓడగొట్టాను, నెక్స్ట్ మిమ్మల్ని అసెంబ్లీ మెట్లెక్కనించామని చెప్పేసి వాళ్ళు సవాల్ ఇస్తున్నారండి. ఎట్లా చెప్తారు ఈ కామెంట్? ఇప్పుడు వాళ్ళు కొడంగల్లో ఓడగొడితే రేవంత్ రెడ్డి దేశంలో అతిపెద్ద పార్లమెంట్ అయినటువంటి 36 లక్షల ఓట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో గెలిచి టీపీసీసీ అధ్యక్షుడై రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంపదెబ్బ కొట్టిండు. ఇంకా ఎందుకంటే ఇట్లాంటి అంటే రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా నమ్మాలంటారు? కాదండి, ఒక రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా ఉందా? ఒక పాయింట్ ఇక్కడ కవితనే ఉంది. కవితనే మీ గురించి బట్టలు మొత్తం చింపి బీఆర్ఎస్ పార్టీ అసలు రంగును బయట పెడతారు. ఇప్పుడు కాదు 3 ముక్కల ఆట ఉంది అన్నదమ్ము బావబామర్దుల మధ్య. కాదు మీరు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లో పోతుంది చెప్పండి. అంటే ఇక మీరు మల్కాజ్గిరి టాపిక్ ఎత్తారో చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాటలు ఏ రకంగా నమ్మాలి? ఇప్పుడు కొడంగల్లో ఓడిపోతే నీ రాజకీయ సన్యాసం తీసుకుంటున్న వ్యక్తి వెళ్ళి పార్లమెంట్ అక్కడ మల్కాజ్గిరిలో పోటీ చేశారు, ఎట్లా నమ్మాలి ఆయన మాటలు అంటున్నారు? ఎట్లా నమ్మాలి ఏముంది? జనాలు ఆయన ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు పడగొడతా అంటే ప్రభుత్వాన్ని వచ్చిన 3 నెలలకి 4 నెలలకి పడగొడతా అంటే మేము నిలబెడతామని చెప్పి ప్రజలు నిలబెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. అందుకే రేవంత్ రెడ్డి, అందుకే నేను ఏమంటున్నా, చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్కు భయం, అణిచివేయాలని చూసిన. ఆ రోజు ఓడిపోవటం కూడా కావాలని, అది అంత ఆషామాషి కాదు, ఎన్నో కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. మొత్తానికి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి. ఇవాళ పెట్టమని చూద్దాం రేవంత్ రెడ్డి మీద ఓడగొట్టమని. హరీష్ రావు గెలుతురో గెలవడు అనుమానం వస్తుంది మాకు. గెలుతురో గెలవడు ఈ పరిస్థితి. కేటీఆర్ కూడా గెలవడం కూడా కష్టం. ఇవాళ రేవంత్ గుర్తుపెట్టుకోండి, కేటీఆర్, హరీష్ రావులు, అదేవిధంగా కేసీఆర్ కూడా ఓడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. మీరు రేవంత్ రెడ్డి ఓడిపోయాడు అంటున్నారు, సంకలబాదు గతంలో అంటున్నారు, ఇప్పుడు జరిగిన దాన్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు విషయాన్ని గుర్తు. కానీ ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫస్ట్ మీరు గెలిచి చూడండి, ఫస్ట్ మీ నియోజకవర్గాలు మాట్లాడండి. మీరు గెలవటమే గగనం అవుతుంటే ఇలా నేనన్న మాట కాదు. రేవంత్ రెడ్డి అంత ఆత్మస్థైర్యంతో చెప్తుండంటే నేను ఒకటి కాదు, ఇలా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందండి దేశంలో. పశ్చిమ బెంగాల్లో గెలవటం అంటే బీజేపీ దేశంలో ఓడిపోతున్నట్టు గుర్తుపెట్టుకోండి. నేను ఆశామాషి చెప్పి నాకు 1 నిమిషం టైం ఇవ్వండి, ఆశామాషి చెప్పట్లే. 2014లో కాంగ్రెస్కు 42 సీట్లు వచ్చినాయి, 2018లో 52, 53 సీట్లు వచ్చినాయి. నరేంద్ర మోడీకి 303 స్థానాలు వచ్చినాయి. 2024లో 400 స్థానాలు వస్తాయని చెప్పుకోండి నరేంద్ర మోడీ. 404 స్థానాలు కాస్త 240 పడిపోయింది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే ఇవాళ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం లేనే లేదు. కాబట్టి మేమేమంటాం అంటే ఇలా 100 స్థానాలు లోక్సభలో ఉన్నాయి రాహుల్ గాంధీకి, అతిపెద్ద పార్టీ. ఆ 300 స్థానాల్లో బీజేపీని ఢీ అంటే ఢీ కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీజేపీ 21 రాష్ట్రాల అధికారంలో ఉన్నది, మేము దేశం మొత్తం అధికారంలోకి వస్తామంటారు. కానీ కాంగ్రెస్ యూపీఏ 1, యూపీఏ 2లో కూడా మేము 22 రాష్ట్రాలు, 23 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. 20 యూపీఏ 2కు చివరి దశకు వచ్చేసరికి, ఎన్నికలకు వచ్చేసరికి 18 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. అధికారంలోకి వచ్చినవా? అదేవిధంగా మమతా బెనర్జీని మార్పు కోరుకున్నట్టే 3 సార్లు ఎంపిక చేసుకుని ముఖ్యమంత్రిగా, పినరయి విజయన్ మార్పు కోరుకున్నట్టే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసుకొని, అదేవిధంగా నరేంద్ర మోడీ పరిపాలన పని అయిపోయిందంటే ఇక గ్రాఫ్ పడిపోతుంది. ఆల్రెడీ 18 లక్షల విద్యార్థులు, సిబిఎస్ఈ విద్యార్థుల జీవితాలు నాశనం, పెట్రోల్ డీజిల్ రేట్లు ధరలు పెరగటం, డాలర్ ఇవాళ 96 రూపాయలకు పెరిగిపోవటం. కాబట్టి నీటి పరీక్షలో ఏం జరుగుతుందో 80 సార్లు పేపర్ లీక్ అండి. విద్యార్థులు, ఒక అమ్మాయి ఆకాంక్ష అనే అమ్మాయి మధ్యప్రదేశ్లో ఆత్మహత్య చేసుకుంది. ఇట్లాంటి నేపథ్యంలో దేశం యొక్క ఆత్మగౌరవాన్ని ట్రంప్కు తాకడి పెట్టి, ట్రంప్ ఎక్కడ కొనమంటే అక్కడ ఆయిల్ కొంటే దేశం పరువు ఉంటుంది. దేశాన్ని తలవంచుకునేలా చేస్తారు. రాహుల్ గాంధీ అరణ్యవాసం, నేను ఒకటి 10 డిబేట్లో చెప్తున్నా. రాముడికైనా అరణ్యవాసం 14 ఏళ్లే, పాండవులకైనా 14 ఏళ్లే. రాహుల్ గాంధీ కూడా అరణ్యవాస కాలం పూర్తిగా వస్తుంది. రేపు జరిగేది ఢిల్లీలో పట్టాభిషేకం, అది గుర్తుపెట్టుకోండి. కేరళ దైవభూమి, దైవభూమిలో కాంగ్రెస్, కేరళ దైవభూమి నుంచి మరో దైవభూమి జైత్రయాత్ర కొనసాగబోతుంది. ఈ జైత్రయాత్రలో బీజేపీ మట్టి రైట్. ఓకే, మా రామ్మోహన్ రావు గారు చూశారు కదా నిన్న. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు వాళ్ళది, అక్కడ మేమే ఇక్కడ మేమే. లాగా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తాం. రైట్. ఒకటి రామ్మోహన్ రావు గారు, మీరు ముఖ్యమంత్రి గారి స్పీచ్ అయితే చూశారు కదా, ఆయన ఏ స్థాయిలో కేసీఆర్ పైన విమర్శలు చేశారు. ఆయన ఒక సవాల్ కూడా విసిరారు. కేసీఆర్ రండి, మీరు మనం అసెంబ్లీలో చర్చిద్దాం,
మీ 10 ఏళ్ల పాలన నా 30 నెలల పాలన పైన చర్చిద్దాం రండి అనేది ఆయన సవాల్ విసిరారు. అసలు కేసీఆర్ రాసి పెట్టుకో మొక్క బీఆర్ఎస్ పార్టీ మొక్క అనేది మొలవనీయకుండా చేస్తాను అనేది ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఏంటి అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తిస్తున్నాడా, వాళ్ళు ఏదైతే ఇచ్చినా హామీలు ఏవైతున్నాయి సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో అమలు అవుతున్నాయా, ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఏంది, రేవంత్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ ఏంది, ఆ ధైర్యం ఏంటి? రాజేష్ గారు, మీకు అట్లాగే మిత్రుడు వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి ఇప్పుడే బొమ్మేట రామూర్తి గారు వచ్చినట్టున్నారు. నేను ఏమంటున్నానంటే ఔరంకి షాదీమే అబ్దుల్లా దివానా వాళ్ళు మాట్లాడుతుంది. సమస్య ఏంటంటే సరే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళు చేసుకుంటారు, ఆ రాజకీయ పోరాటం వాళ్ళు చేసుకుంటారు, సమస్య లేదు. ఎట్లాగా ఆ రాజకీయ పోరాటంలో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు బీజేపీ కనుక ఆ ఇద్దరు ఒకరినొకరు ఎత్తేసుకుంటున్నారు కనుక ఒకరి లోపాలు ఒకరు చెప్పుకుంటారు కనుక ఖచ్చితంగా ఆ ఇద్దరు ఇచ్చిపెట్టానే మమ్మల్ని గెలిపించారని వెంకటరెడ్డి గారికి చెప్తారు. సమస్య కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా రాజేష్ గారు? ఇప్పుడైతే ఎన్నికలు దగ్గర కూడా ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు తప్ప రాష్ట్రంలో ఇంకా కొత్తగా ఇప్పుడు వచ్చే ఎన్నికలు వస్తే ఇస్తే జెడ్పీటీసీ ఎంపీటీసీ రావాల్సి ఉంది. అది ఇప్పుడు వాయిదా పడుతున్నాయి, ఎప్పటికొస్తుందో తెలియదు. ఇది కూడా అక్టోబర్ వర్షాకాలం వస్తుంది కనుక ఎన్నికలు అయితే ఇప్పుడు జరపాలనుకుంటున్నా. అక్టోబర్ వరకు ఈ ఎన్నికలు కూడా లేవంటున్నారు, జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఆ ఎన్నికలు కూడా లేవంటున్నారు. అంటే ఈ మొత్తం లోనిలో సికింద్రాబాద్ ఆవిర్భావ దినోత్సవం మొన్న 3వ తారీఖు అయింది. అసలు ఎవరు మర్చిపోయినాం అసలు ప్రజా సమస్యలు, గొడ్డు కొట్టలేరు, బక్కలు కొట్టలేరు, ఇవన్నీ పోయినాయి. వర్షాలు ఇప్పుడు మనకు వర్షాకాలం వస్తుంది, ఎరువుల సంగతి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కదా. ఇవన్నీ విడిచిపెట్టి రాజకీయ పోరాటం ఎందుకు చేసుకుంటున్నారని ప్రజలైతే అనుకుంటున్నారు స్పష్టంగా. వాళ్ళు మా కష్టాలు మేముంటే వాళ్ళేమో వాళ్ళు ఎత్తేసుకుంటున్నారు, వాళ్ళు తిరిగేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ పోరాటం అవసరమా అని అడుగుతున్నారు. మా ఇంటికి ఏం రాజకీయాలు దాంతో పాటు. రెండోది ఏమంటున్నానంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఈ మాట అంటున్నాను నేను, బండేవాడు గుండేవాడని. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందా పోయింది పొమ్మన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మన ఒకసారి 21 సీట్లు, ఒకసారి 19 సీట్లు గెలుచుకొని 14, 19, 18 గెలుచుకున్న వాళ్ళు ఆఖరి సీఎల్పీ కూడా విలీనమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటే గెలిచిందా లేదా అంటున్నాను. సరిగ్గా అదే అహంకార మాటలు మీరు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఆ మాటలు మాట్లాడే పోయింది కదా 10 ఏళ్ళు. ఇప్పుడు ఈ ఫార్ములా మీరు అనేది ఓటు బ్యాంక్ రాజకీయాల్లో 10 ఏళ్ళ ఆయన 10 ఏళ్ళు ఈ ఫార్ములా పనిచేయదు, ఎప్పుడు పనిచేయదు. 2020 రాజకీయాలు జరుగుతున్నాయి, సమస్య లేదు. అంటే కావచ్చు, నేను కాదంటే చరిత్రలో 10 ఏళ్ళు ఉన్నారు. టీడీపీ 10 ఏళ్ళు, కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉంది, వీళ్ళు 10 ఏళ్ళు కాదంటలేదు. కానీ సమస్య ఏంటంటే ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుందని అనుకుంటే కష్టం అంటున్నాను. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, మొత్తం నాశనం అయిపోయింది, లేదు పొమ్మన్నాడు కేసీఆర్ గారు, ఉన్నదా లేదా? రెండవది బండి గురించి మాట్లాడితే బండి సంజయ్ గురించి 3 గంటలు ప్రసంగం పెట్టాల్సి, 4 ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అనుకోండి. అందుకని అహంకారంతో ఎవరు పోతారో అహంకారం నడిచే శక్తి తెలంగాణ ప్రజలలో ఉన్నది. ధిక్కార స్వరం వినిపిస్తారు. పోతనామాత్యం నుంచి మొదటి వాడు సామాన్య ప్రజల వరకు ధిక్కార స్వరం వినిపిస్తారు అంటున్నాను. రేపు పొద్దున ప్రజల తీర్పును ఎట్లా చెప్తారు? ఏంటి మహబూబ్నగర్లో ఒక్క సీటు గెలవని అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అది ఆయనతోనైతే ప్రజలకు అవి చేయాల్సింది. ప్రజలు మహబూబ్నగర్లో మొత్తం గెలుస్తారా, మొత్తం ఓడగొడతారా, ప్రజలు చూసుకుంటారా అంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు సమస్య ఇక్కడ వస్తుందంటే ఇప్పుడు ఏమాత్రం ఏం లేకుండా ఎన్నికల హామీలు ఏవైతే అవి తప్పించుకోవడానికి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న దానిలో మనకు ఈ పోరాటాలు గెలవలేకపోతున్నాం కనుక ఈ మాటలు చుట్టాలు పిలిస్తే ఇప్పుడు ఏమైతే వీళ్ళు కొట్టుకుంటారు. ఇప్పుడు రామూర్తి గారు మాట పడతారు, మానవతరాయ్ గారు మాట పడతారు. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఒక విషయం మీరు అన్నట్లు ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ 30 నెలల పాటు వీళ్ళు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు దీని మీద మాట్లాడకుండా ఎందుకు కేసీఆర్ పదే టార్గెట్ చేస్తున్నారు? ఇట్లా నేను ఇప్పుడు పండుకున్నానికి వెళ్ళేప్పుడు ఎందుకుంటున్నా నేను అన్నాడు. ఆయన అనుభవిస్తాడు, మంచి అని చెడ్డే నాను పంటే మంచిగా ఉంటుందా, లేస్తే మంచిగా ఉంటుందా అంటే. ఇప్పుడు ఈ ఉద్యమ కాలంలో మన రాజేష్ గారు ఆ 14 ఏళ్ళ ఉద్యమ కాలంలో ఆయన మాట్లాడితే వార్త అయింది, మాట్లాడకపోతే వార్త అయింది. మీరు మీడియం మార్క్స్కి రాకపోతే ఏమన్నారు? రోడ్డు మీద మిలియన్ మార్క్స్ పెరిగి పందా రావడం లేదన్నారు. వస్తే ఏమైంది? రాళ్ళు చెప్పులు పడ్డాయి. చూసింది కదా మీరు ఆనాడైతే. ఆనాడు సరోజిని నాయుడు పేరు ఏమో తెలియకుండా సరోజిని నాయుడు అంటే ఆంధ్ర కమ్మోళ్ళని మీరు దాడి చేసిన సందర్భం చూసినాం మనం. అట్లా అటువంటి రకరకాలు జరిగినాయి మిలియన్ మార్క్స్ కానీ, లేకపోతే ఇవన్నీ జరిగినాయి అంటున్నాడు. ఇప్పుడు కూడా ఈ మైండ్ గేమ్ రాజకీయాలు తప్ప ఇంకేమని చెప్పండి. హామీల అమలు గురించి ప్రజలు అడుగుతున్నారు. ఈ హామీల అమలు గురించి మాట్లాడకుండా కేసీఆర్ ఇంట్లో వండడా, లోపల వండడా, ఆయన ఇష్టం పంట వంట లేస్తే రేపు పొద్దున వస్తుంది. రేపు పొద్దున ఎలక్షన్ వస్తాడా రాడా చూస్తున్నాం. ప్రజల కష్టాల్లో ఉన్నాడు ప్రజల నాయకుడు అవుతాడు, కష్టాలు లేనోడు నాయకుడు కాడు. రేపు పొద్దున ప్రజలు మర్చిపోతారా కేసీఆర్ నిలబెట్టుకుంటారా చెప్పాలి. కాదు నీళ్లలో కనపడుతున్న మా కేసీఆర్ అని వాళ్ళు అంటుండ్రు కనుక నీళ్ళు ఎక్కడి నేను అంటున్నాడు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా మీరు చేసుకుని చెప్తాం. ఒకనాడు 10 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉందంటారా చెప్పండి. 10 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి మహబూబ్నగర్ ఉందా? వలసలు పోయిందా లేదా? మహబూబ్నగర్ ప్రజలు మొదటి నుంచి కూడా వలసలు పోయి సంపాదించుకునే డబ్బును అక్కడనే ఖర్చు పెడతారు, అక్కడనే ఇతరులు
అందుకని ఏమంటారు అంటే ఇవాళ మహబూబ్ నగర్ లేబర్ హైదరాబాద్ తక్కువ పని చేస్తున్నారు, అదే శ్రీకాకుళమో లేకపోతే మన ప్రకాశం జిల్లా లేబర్ ఎక్కువ మంది వస్తుంది. ఇవన్నీ కాదు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లేబర్ పోయింది, ఇప్పుడు పూర్తి బీహార్ నుంచో ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాం. ఖచ్చితంగా ఇంత తింటున్నారు తాగుతున్నారు అంటుంటారు. ఈ మాట కూడా అంటున్నాయి, అవమానం కాదు. తెలంగాణ మొదటి నుంచి ఆబ్కారీలో ఫస్ట్ అంటున్నా నేను. విభజన మన కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ కలిసినాడు 58 కోట్ల మిగులు బడ్జెట్ ఏది ఆబ్కారీలో ఉన్నది, గుంటాట్లా కాదు. అందుకని తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారు. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ, రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్, రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్, రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు 34 వరకు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటాను రాసి పెట్టుకోండి అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఏంటి ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? నేను చెప్పను కానీ ఒక మాట చెప్తాను. ఇప్పుడు మొన్న శివకుమార్ గారు కూడా వచ్చే ముందు సిద్ధరామయ్య ఏమన్నాడు, మొత్తం ఈ 5 ఏళ్ళు నేనే ఉంటా పొమ్మన్నాడు. అవతల సంగతి మాట్లాడి ఏమైంది చెప్పండి, పోయినా పర్లేదు. కాంగ్రెస్ లో ఖచ్చితంగా రెండో కృష్ణుడు వచ్చింది అక్కడ, ఇక్కడ కూడా వస్తున్నాడని భయపడ్డారు. భయపడే పరిస్థితుల్లో ఈయన మార్చినట్టు లేదు, చాలా ఉంది, దీని వెనుక రాజకీయాలు చాలా ఉన్నాయి కనుక మార్చడం ఈ 5 ఏళ్ళకి గ్యారంటీ అంటున్నాను. ఓ మాట కాంగ్రెస్ పార్టీ అనుకోకపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు గ్యారంటీ, 2.5 ఇంకో 2.5 ఉన్నది. దానిలో ఎవరైతే జోక్యం చేసుకోరు. బీఆర్ఎస్ కూడా పడగొడతామన్నోడు కూడా ఇప్పుడు అలానే జరిగింది కనుక పడగొట్టే సమస్య లేదు. ఈ 5 ఏళ్ల తర్వాత ఏమైందో ప్రజలను అవమానించడం అంటున్నాడు. మన అందరం మాట్లాడిన రాజేష్ గారు ఒక మాటకి ముగిస్తాను. ఇప్పుడు అందరం అనుకున్నాం కదా, అక్కడనేమో స్టాలిన్ గెలుస్తున్నాను నేనే, ఇక్కడేమో మమతా బెనర్జీ గెలుస్తున్నాను. అయిందా? సాధ్యమైందా? కొంచెం తేడాలు ఉంటుంది. బీజేపీ చాలా ముందుకు పోతుంది, పశ్చిమ బెంగాల్లో దగ్గర దాకా వస్తుంది కానీ స్టాలిన్ అయిన దాకా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా విజయ గెలిచిన ఊహించి తమిళనాడులో ఇక్కడ కూడా రేపటి ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ 2 పార్టీల వైఫల్యాలను చేసుకొని బీజేపీ కూడా ఎదుగుతున్నది. బీజేపీ ఎదిగే క్రమంలో 3 కుక్కలాట అవుతుంది. ఎవరు ఎక్కువ గుంజుకుంటారో మిగతా వాళ్ళు 40% ఓట్లు ఎవరికి 35 నుంచి 40%, మూడో గట్టిగా పనిచేస్తే 35% వచ్చిన వాళ్ళు రేపు 10 కళ్ళకి వస్తారంటున్నారు. 35 వస్తుందా 45 వస్తుందా? మరి రేవంత్ రెడ్డి గారు మరి తన ధీమా ఏంటి, తన ఆలోచన ఏంటి చూడాలి. కానీ ఒకటి ఏంటంటే శత్రుశేషం రుణశేషం ఉండుకోవద్దు అనుకున్న వాళ్ళందరూ అనగబతుక పడిపోయిండ్రు అంటున్నాడు. శత్రుశేషం ఉండాల్సింది, రుణశేషం ఉండాల్సింది. అప్పు లేని అధిక శ్రీమంతుడు కాదు, అప్పు ఉండాల్సింది చేస్తాం. శత్రువులు ఉంటేనే మీకు విలువ. శత్రువులందరూ తురుమాడుకు పోతే మీరే అయితే గతంలో కేసీఆర్ గారు చేసిన పని అనేది మీరు అదే పని చేస్తే ఖచ్చితంగా ప్రజలు మీకు కూడా అదే ఫలితాన్ని ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకటండి, కేసీఆర్ గారు 10 ఏళ్లలో ప్రజల్లోకి ఎక్కడొచ్చారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మీరు చూస్తున్నారు, ఎప్పుడు చూసినా ప్రజల్లో కనబడుతున్నాడా? ఏదో రకంగా అయితే ప్రజల్లో కనబడుతున్నారు కదా, ఈ పబ్లిక్లో ఉంది. రామ్మూర్తి గారు ఒకటి, కేసీఆర్ ఏంటి ఇప్పుడు కేసీఆర్కి సవాల్ విసిరారు. ఊరికే మీరు బయట రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు, తప్పుడు హామీలు ఇచ్చారు, ఫోటో హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేశారంటున్నారు, అసెంబ్లీకి రండి చర్చిద్దాం, నా 30 నెలల పాలన, నీ 10 ఏళ్ల పాలన గురించి చర్చిద్దాం రండి అని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు. ఏంటి మన బీఆర్ఎస్ పార్టీ దీనికి సిద్ధంగా ఉందా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీకు 60 ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతానికి కొంచెం లేట్ గా నేను జాయిన్ అయ్యాను, కొంచెం చాలా మంది తీసేవాళ్ళు ఉండడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఒకటైతే చాలా క్లియర్ గా అర్థమైంది, 2.5 సంవత్సరాలు దాటిన కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు కంటే చేసిన ఒక్క గొప్ప పని చెప్పండి. ఊకదంపుడు వ్యవహారాలు చేయడం, ఏదో పాడిందే పాడుగా పాసుపల్ల దాసరి అన్నట్టు, కోడిగుడ్ల మీద ఈకలు లాగినట్టు మీరు కమిషన్లు వేసారు, ఏదో కేసీఆర్ గారిని గూచిగా చూపెట్టాలని దుర్మార్గమైన కుట్రలు చేసారు. ఎందులో కూడా మీరు పాస్ కాలేదు. మిమ్మల్ని అన్ని రకాల ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మరి దానికి మిమ్మల్ని ప్రజలు ఒక పక్క తిరస్కరిస్తుంటే, మీరు తీసుకుంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి అధోగతి పాలవుతుంటే, మరి 10 సంవత్సరాల 2014 తెలంగాణ పరిస్థితి ఏంది, 2023 తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది, 23 నుంచి 26 తెలంగాణ పరిస్థితి ఏదో ఖచ్చితంగా చర్చ పెట్టాల్సిందే. కానీ చర్చ పెట్టి కూడా తప్పించుకునే ఒక్క మంత్రి లేచి మాట్లాడుతుంటే 8-9 మంది మంత్రులు అడ్డగించి ఆ యొక్క చర్చ రాకుండా చేసి వాళ్ళు ఏదో మందబలంతో సాధించాలని చూశారు. కానీ ప్రజలకు అర్థమైపోయింది, ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మీరు 65 లక్షల రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులు 65 లక్షల కార్డులు ఉన్నాయన్నారు. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇస్తున్నారు? 22 నుంచి 25 లక్షల మంది మాత్రమే మీరు ఉచిత బస్సు కానీ, లేదా రేషన్ బియ్యం కానీ, లేదా మీరు గ్యాస్ కానీ సబ్సిడీ ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీరు ఇచ్చేది ఎంత పర్సెంటేజ్? 40 నుంచి 45% మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ కట్టింగ్లు పోతారు. మళ్ళీ ఇంకా ముఖ్యంగా
ఈ రాష్ట్రంలో మీరు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి కనీసం ముసలి వాళ్ళని ఆదుకున్నారా అంటే చేయలే, ఆడవాళ్ళని మహిళల్ని ఆదుకున్నారా అంటే చేయలే, విద్యార్థులను ఆదుకున్నారా, నిరుద్యోగులను ఆదుకున్నారా, ఉద్యోగులను ఆదుకున్నారా అంటే ఏ ఒక్క వర్గానికి కూడా మీరు న్యాయం చేయలేదు. అందుకనే ఈ 30 నెలల్లో మీ బతుకంతా అబద్ధాలతో, మోసాలతో, కుట్రలతో. కాదండి, అందుకే రమ్మంటున్నారు కదా రామ్మూర్తి గారు. ఒక విషయం పాయింట్ ఇక్కడ మీకు అర్థం కావట్లేదు. మీరు మైక్ కట్ చేయకుండా చర్చకు ఎవరు మాట్లాడుతున్నారో, ముఖ్యమంత్రి లేదా వాళ్ళ తాపేదారుల, వాళ్ళ మంత్రుల, ఎవరికైనా ఒక ఆలోచన ఉన్నదా? ఒక దాని మీద చర్చ చేసే దమ్ముందా ముఖ్యమంత్రికి? ఉన్నదా? రమ్మంటున్నారు కదా ముఖ్యమంత్రి రమ్మంటున్నారు కదండి, కేసీఆర్ రమ్మంటున్నారు కదా. మాట్లాడే మాటలకు పిచ్చోడు కూడా లాస్ట్ కు సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు దానివల్ల ఈ రాష్ట్రానికి ఏదో ఒరుగుతుంది. కేసీఆర్ గారిని నిన్న ఎట్లా పడితే అట్లా తిడుతున్నాడు. ఇంకా బుద్ధి రావడం లేదు. ప్రజలు తిడుతున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న కేసీఆర్ కాదండి రామ్మూర్తి గారు ఒక పాయింట్ ఇక్కడ. రామ్మూర్తి గారు వినాలి, కేసీఆర్ నే రమ్మంటున్నారు కదా. ప్రజలకు ఉపయోగం చేయాలని చెప్తుంటే కూడా మాట వినకుండా ఆయన యొక్క బుద్ధిని కుక్క మొత్తం వంకరలాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ప్రజలు బీఆర్ఎస్ కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఈ దుర్మార్గం పాలన, ఈ పిచ్చి పాలన, ఈ తుగ్లక్ పాలన పోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఏ విషయంలోనైనా మీరు ప్రాజెక్టుల మీదనా, కరెంటు మీదనా, లేదా ఉత్పత్తి మీదనా, లేదా ప్యాడీ పంట పెరుగుదల మీదనా, మీరు నీటి సంపద మీదనా, దేని మీదైనా చర్చ పెట్టండి అని అంటున్నాం. 10 సంవత్సరాల అదే అంటున్నారు కదా, చర్చ పెడదామని అంటున్నారు కదా. రెడీ అంటున్నాం. వేదిక చెప్పండి. హరీష్ రావు గారా, కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, ఒకటి రామ్మూర్తి గారు ఆయన మౌనం ఉంటేనే మీకు ఇంకా భయంగా ఉన్నారు. రామ్మూర్తి గారు నేను ఇంతకుముందు చాలా టీవీలలో చెప్పాను, ఆయన మౌనంగా లేడు. గోడకు ఏలాడేసిన తుపాకీ లాంటి వాడు మా సారు. తీసిన కథ వేరే ఉంటది. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ గారి కంటే ఒక్క పని అయినా గొప్పగా చేసి చూపెట్టారని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఎక్కడోడో వచ్చి ఈ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, నీ అయ్యే జాగిరాని మాట్లాడుతుంటే, నా అయ్యే జాగిరాని ఒక ఆంధ్రోడు అంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు మరి ఖండిస్తారేదో అర్థం కాదు. కానీ ముఖ్యమంత్రి దాని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా. ముఖ్యమంత్రి దాన్ని ఖండించి ఇలాంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. అట్లాంటి దర్జాగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకొని పోయేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం అల్లాడిపోతుంది, అల్లడిల్లిపోతుంది. ఇంకో భయం ఏంటంటే మోడీ, చంద్రబాబు నాయుడు, అలాగే ఈ రామ్మూర్తి గారు నేను అడిగిందా రామ్మూర్తి గారు ఒక పాయింట్ ఇక్కడ. రామ్మూర్తి గారు వినాలి, రామ్మూర్తి గారు వినాలి, మీరు ప్లీజ్ వినాలి దయచేసి. మీరు మాట్లాడుకుంటూ పోతున్నారు, అది కాదు పాయింట్. మధ్య క్వశ్చన్స్ ఆడతా, మీరు కూడా దానికి ఆన్సర్ ఇవ్వాలి. మీరు బట్టినట్లు కాదు. మీరు ఏం చెప్తున్నారు, ఎక్కడికైనా మీరు మొత్తం స్పీచ్ వినట్టున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్తున్నది అదే, ఎక్కడ రావాలో చెప్పండి, నేనే వస్తా, చర్చకు కూర్చుందామని అసెంబ్లీకి రమ్మన్నట్టు. మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నాడు అసెంబ్లీకి ఏ ముఖ్యమంత్రి అంటే చెప్పారని, రండి మీరు, నేను కూర్చుంటాను అంటున్నారు కదా, మాట్లాడదాం రమ్మంటున్నాడు కదా. 30 నెలల పాలనకు 10 ఏళ్ల పాలనకు మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. సభ ఎక్కడ రావాలో చెప్పండి, మీ చర్చ కోసం మీరు అంటున్నారు. కేసీఆర్ అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి. చర్చ పెడతాను ఎక్కడికి కేరళ పోయాడు, ఇప్పుడు చర్చ పెడతాను తమిళనాడు పోయాడు, ఎక్కడ పోలేదు గంట సేపట్లో 60 సార్లు పోయిండు. ఏం సాధించింది అంటే ఇక్కడ డబ్బుల్ని అక్కడ పెట్టడానికి తప్ప దేనికన్నా ఉపయోగపడదా చెప్పండి. ఎప్పుడు పెడితే మీరు ఒకటి సమావేశం ఈ రాష్ట్రానికి అదనంగా ఏ ఒక్కటి సాధించారో చెప్పండి. మీరు పంటలో ఉత్పత్తిలో ఎక్కువ సాధించారా, ప్రాజెక్టులు కట్టే దాంట్లో తీసుకొచ్చారా, లేదా కొత్త ప్రాజెక్టులు కొత్త కంపెనీలు తెచ్చిన దాంట్లో ఏమైనా ఎక్కువ కేసీఆర్ గారు కంటే ఎక్కువ చేశారా, కరెంటు ఉత్పత్తిలో ఎక్కువ ఏమైనా సాధించారా, ఏం చేశారు? పర్ క్యాపిటా పెరిగిందా, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగిందా, దేంట్లో పెరిగింది? మీ అవినీతిలో పెరిగింది, మీ అక్రమార్జనలో పెరిగింది, అబద్ధాల్లో పెరిగింది. శ్రీరామ్ గారు సారీ ఒక నిమిషం అండి. వెంకరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ. మీరేమో చెప్తూ ఉన్నారు పదే మీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ పాలనను చూశారు, తెలంగాణలో కాంగ్రెస్ని చూశారు, నెక్స్ట్ ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు కావాలని కోరుకుంటున్నారని మీరు అది చెప్తున్నప్పటికీ. కానీ ముఖ్యమంత్రి గారు మీరు ఈ మధ్యలో చూశారు, ఏ సభ పెట్టినా కూడా ఆయన లేదు మనమే గెలుస్తాం, మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా నేనే అవుతానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏంది పరిస్థితి? ఆ పరిస్థితి ఉందని ఒకవేళ బీజేపీ మేము అవుతామని మీరు అంటున్నారు, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒకటే అండి, నేను చెప్పినా కదా, రేవంత్ రెడ్డి గారి మాటకు అర్థం పర్థం ఉండదు.
అది ఇప్పుడు కొత్తగా చెప్పడం లేదు ఆయన జడ్పీటీసీ నుంచి గ్రామంలో నలుగురితో మాట్లాడేటువంటి పద్ధతిలో కూడా అనేక రకాలుగా మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు మానవతారాయ్ గారు ఏది మాట్లాడినా ప్రజలైతే ఆయన విశ్వసించారు, గెలిపించారు కదండి. మీరు ప్రజల్లో మీరు ఏమంటారు, ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడక ప్రజలైతే ఆయన నమ్మారు కదా, ఆయన మాటలు నమ్మారు, ఆయన అధికారం ఇచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వినండి రాజేష్ గారు, అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు ఇచ్చిన తర్వాత జరిగినటువంటి 5 మాసాల లోకసభ ఎన్నికల్లో నమ్మారా? చెప్పండి, మీరు చెప్పండి, ఎందుకు నమ్మలేదు? నమ్మరు. తర్వాత కౌన్సిల్ ఎన్నికలు, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయండి. ఎలక్షన్ కమిషన్ తో జరిగేటువంటి ఎన్నికలలో ప్రజలు ఒక తీర్పిస్తారు. కాదు వెంకటరెడ్డి గారు బై ఎలక్షన్ లో గెలవలేదా? గెలిచారు కదా, ఒక కంటోన్మెంట్ గెలిచారు, బంజారాహిల్స్ గెలిచారు, జూబ్లీస్ గెలిచారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, గెలుస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఎన్ని రకాలుగా ఆడినారు, మా ముస్లింలను ఏ రకంగా తీసుకొచ్చినారు, ఆంధ్రాలను ఎట్లా తీసుకొచ్చినారు, రకరకాల చర్చ పెట్టకండి. నేనేమంటున్నా అంటే ప్రజలు ఎప్పుడు తీర్పిస్తారు, ఏ పార్టీకైనా, ఏ రాష్ట్రంలో అయినా కూడా చెప్తున్నా, మా పార్టీ, మీ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని చెప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఒక ప్రభుత్వాన్ని అంచనా వేస్తారు, ప్రభుత్వం ఏం చేసిందన్న దాని మీద నిర్ణయం చేస్తారు. అంతేగాని స్థానిక ఎన్నికలు ఆ కార్యకర్తల యొక్క మా పార్టీ, ఆ పార్టీ అందరికీ సంబంధించినటువంటి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కొంత మేము ముందుకు వచ్చిన పరిస్థితి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ముందుకు వచ్చిన పరిస్థితి, అట్లా ఉండదు. ఇప్పుడు ఆయన మాటిగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నేనే నేను కూడా ఒప్పుకుంటాను, మీరు ముందుకు వచ్చిన విషయం వాస్తవం, కానీ మీరు అధికారం చేపట్టేంత ముందుకు వచ్చారా అని. ఇది జరుగుతాయి చూడండి, ఎందుకు తొందరపడుతున్నారు మీరు? ఏం జరగబోతుందో అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళు కేజ్రీవాల్, అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే మమతా బెనర్జీ, స్టాలిన్ అడ్డగోలుగా నరికేసారు కదా ప్రజలు వాళ్ళని. అది మామూలు విషయమా? మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఇది రేవంత్ రెడ్డి మాట్లాడమనండి, ఇంకా కొద్దిగా ఎక్కువ మాట్లాడమనండి. మీరు అన్నది ఒక పాయింట్, ఇక్కడ అక్కడ పరిస్థితులు వేరు, తెలంగాణ వేరు కదండి. తెలంగాణ ఏది లేదు, తెలంగాణ అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు లేదు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎక్కువ మాట్లాడటం లేదనే కదా, మీ ప్రధానమంత్రి గారి మీద ఎక్కువ మాట్లాడడం లేదు, మీ దోస్తుగా ఉండడమే కదా. మా దోస్తేం కాదు ఆయన, మీ దోస్తా మా దోస్తా అనే చర్చకు నేను పోవడం లేదు. రేవంత్ రెడ్డి గారు మాటల మీద తెలంగాణ ప్రజలు నమ్మకము ఒకనాడు ఉండింది, ఇవాళ లేదు అని చెప్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అది రేపు ఎట్టుపోతుంది, ఏం చేస్తుంది అనే చర్చకు నేను అంత ఈజీగా నేను చెప్పడం లేదు. అందుకని ఆయన ఏమంటున్నాడు, 2034 వరకు ముఖ్యమంత్రి అంటే ఏ పార్టీకి వెళ్ళి ఉంటాడో తెలియదు. ఏ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి ఉంటాడో అది కూడా చెప్తే బాగుండేది కదా. పార్టీకి వెళ్తుంది అంటలేడు ఆయన. కాబట్టి ఇట్లా ఒక ముఖ్యమంత్రి నేను 2034 వరకు ముఖ్యమంత్రిని, 2076 వరకు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడండి. మా ధైర్యం ఉండి మానసికంగా ఆయన గెలుస్తామని మాట్లాడితే మీడియా సరే, ఇలా మీడియా అనేక రకాలుగా ఉన్నది, దాని గురించి నేను మాట్లాడను. మీడియాలో మాట్లాడుతున్నా, మీడియా గురించి మాట్లాడను. వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి, ప్రొజెక్ట్ చేస్తారు, అవన్నీ జరగవు కదా. ప్రజలు ఆలోచిస్తారు కదా. మీరు రైతు భరోసా నేను ఒక మాట చెప్తున్నా, మంచికో చెడ్డకో వాళ్ళు ఇచ్చినారండి, కిందనో మీదనో ఇచ్చినారు, నేను దాన్ని సమర్థించడం లేదు, ఇచ్చినారు. మీరు రైతు భరోసా 2 ఎగ్గొట్టి ఇప్పుడు ఈ అసలు ఎగ్గొట్టిన పరిస్థితి లోపల రైతులు ఎంత కోపం ఉందో మీకు అర్థమవుతుందా? ఏం చేస్తారు? ఉన్న భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు, భూములమే సంసారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు మోదీ గారు 15 సంవత్సరాల నాడు రాహుల్ గాంధీ గారు వస్తారని. రాహుల్ గాంధీ గారు ఎన్నడో ఆశలు ఎదుర్కొన్నారు. సాధారణ సగటు కాంగ్రెస్ కార్యకర్త దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటి దాన్ని ఎన్నడో వదులుకున్నారు వాళ్ళు. ఇంకా ఎవరన్నా అవుతారు, ఏమవుతారు అనేటువంటి చర్చ కాదు. ఇవాళ జరిగింది ఏంటి? ఎన్నికలు. సర్ మీద మాట్లాడతారు. సర్ మీద మాట్లాడితే ఏం జరుగుతుంది హైదరాబాద్లో? మీరు మున్సిపల్ ఎన్నికలు అంత అనుకుంటున్నారా? రేపు రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్కు ప్రజలు ఎంత కోపంగా ఉన్నారనేటువంటిది. దొంగ ఓట్లకు ఎవరు కేంద్రము? దొంగ ఓట్లకు ఇతర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు మాకు తెలుసు. మహేశ్వరంలో మా శ్రీరాములు యాదవ్ గారు కొట్లాడుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఆయన టార్గెట్ చేసి ఇలా రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ప్రజలని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? ఎవరంటే వాళ్ళు వచ్చి దేశంలో స్థిరపడడానికి దానికి కారణం ఎవరు? టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు. మీకంత ఈజీగా లేదు. పెట్టమనండి, దమ్ముంటే. ఎందుకు పెట్టాడు? ఎన్నికలకు ఎందుకు పెట్టాడు? మున్సిపల్ ఎన్నికలకు 3 కార్పొరేషన్లకు పెట్టమనండి, దమ్ము ధైర్యం ఉంటే, గెలుస్తామని నమ్మకం ఉన్నట్టయితే. కాబట్టి అట్లా ఉండదు. మా అస్త్రాలు అన్ని రిజర్వ్ అయినాయి. మా అస్త్రాల ఉపయోగం అనేది ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తాం. అది అంత బలహీనమైన స్ట్రాటజీ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంటుందని మీరు అనుకుంటే పొరపాటు. జరగనివ్వండి, ఎక్స్పోజ్ కానివ్వండి. ఇద్దరు దొంగలు అని ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయం చేస్తారు అనేది మనం చూడబోతారు. అంటే మీరు ఏంటి, మీ దగ్గర స్ట్రాటజీ ఉంది అంటే మీరు అస్త్రాలు ఏంటి, వేధింపులకు గురి చేస్తారా? ఈడీలు వేధింపులు కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి అస్త్రాలు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూములకు సంబంధించినటువంటిది వచ్చింది దాన్ని కప్పిపుచ్చినారు. కనీసం మంత్రి పదవి కూడా మార్చలే, పోర్ట్ఫోలియో కూడా మార్చలే. ఎన్ని ఉన్నాయండి? వాళ్ళు మాట్లాడుకోలేదా? వరంగల్ మంత్రి గారు మాట్లాడలేదా? అన్ని ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి పంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆ రకంగా ఉన్నారు. రేపు అన్ని బయటకు వస్తాయి. కాంగ్రెస్ రాజకీయాల లోపల ఏది వస్తుంది ఏది రాదు అనేటువంటిది కాదు. కాబట్టి ఇవాళ దేశంలో ప్రపంచంలో మోదీ గారి మీరు చూసినారు 7.7% ఇవాళ వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటిది జీడిపి. ప్రజల్లో వచ్చినటువంటి మార్పు మనకు కనపడుతుంది. వెంకరెడ్డి గారు మనం చూస్తున్నాం దేశ రాజకీయాల నుంచి కూడా మనం చూస్తుంటే ఈ రోజు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఢిల్లీలో ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఈ రకంగా ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా ఈ జరుగుతున్న పరిణామం ఈ మధ్యలో ఇవన్నీ చూస్తున్నాము. ఇవన్నీ చూసిన తెలంగాణలో ఫ్యూచర్ లో పార్టీలలో ఏ పార్టీ ఉండదు ప్రజలు నిర్ణయిస్తారు. దాంట్లో నేను వాళ్ళు వీళ్ళు నేను మాట్లాడడం లేదు. అవన్నీ మా పనికిరాని అవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి, జరిగేటువంటి విషయాలు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వ్యూహము లేదు అనేటువంటిది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఆయన. కిషన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో 72 మంది కేంద్ర మంత్రుల లోపల నెంబర్ 1 పెర్ఫార్మెన్స్ వచ్చినటువంటి వ్యక్తి. మీరు ఎట్లా కాదంటారండి? కిషన్ రెడ్డి గారు ఏమవుతుంది? రకరకాల వీడియోలు ఆ పార్టీ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆయన మాట్లాడినటువంటి పార్టీ గతంలో కేసీఆర్ మాట్లాడినారు. మామూలు విషయమా? రాజేష్ గారు మీరు చెప్పండి. అవుట్ ఆఫ్ 72 క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ లో పెర్ఫార్మెన్స్ లో ఫస్ట్ టైం 75 సంవత్సరాల తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వం చేసిన అసెస్మెంట్ లో కిషన్ రెడ్డి గారు నెంబర్ 1 వచ్చినాడు. అదేంటి పాలన? తిట్టుకుంటే పోతే పాలన అనండి. కరెక్ట్. మీరు అన్నగా రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయారు అంటున్నారు చాలా మంది. అన్ని తెచ్చినారు అన్ని వచ్చినాయి. నిన్న 7,500 కోట్ల రహదారులకు సంబంధించినటువంటి నిరంతర ప్రక్రియ మాట్లాడని నన్ను నేను మాట్లాడినప్పుడు మాట్లాడే మానవ ఏమలేదు మాట్లాడలేదు. మీరు ఇవల్ల చతికిల పడ్డరు. దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అనేది ప్రజల్లో వచ్చినటువంటి చర్చ. జనరేషన్ మారింది. రాహుల్ గాంధీ ఒక ప్రత్యేకమైన రాజకీయ శక్తి కాదు. అంతకంటే గతి లేదంటే అట్లా పెట్టుకోండి, లేదంటే కనీసం ప్రియాంక గాంధీ పెట్టుకోండి. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటిది. ఏం జరుగుతుందన్నది కాదు. ఎందుకు చితికిల పడ్డదండి? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారిని పెట్టుకుంటే వరుస పెట్టి ఓటములు ఉంటాయి అనేటువంటిది అది కూడా చెప్పమనండి. ఎక్కడ జరిగింది? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కేరళలో ఉంది, కర్ణాటకలో, తమిళనాడులో కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చారు కదా. చూస్తున్నా అది 4 సీట్లు గెలిచి ఎక్కడక్కడ పోతే అక్కడ పోతే ఎక్కడుంది ఇప్పుడు? ఇండియా గ్రూప్ ఎక్కడుంది? 100 సీట్లతో గెలుస్తాం. రెండు దఫాలుగా 50 సీట్లకు దాటినటువంటి 2 దఫాలుగా మానవత 2 దఫాలుగా 50 సీట్లు మించినటువంటి వాళ్ళు మీరు 100 సీట్లు వచ్చినాయి. అది అంటే దానికి ప్రధానమంత్రి వచ్చినాము. అది ఏం జరగబోతుంది ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు గెలుస్తుందా ఇప్పుడు తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. అదేవిధంగా తెలంగాణకు అడుగడుగునా ద్రోహం చేసింది బీజేపీ. 97లో 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి కాకినాడ తీర్మానం పెట్టి 3 రాష్ట్రాలు ఇచ్చారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణకు ద్రోహం చేశారు. ఆల నరేంద్ర గారు ప్రైవేట్ బిల్లు పెట్టారు. పెడితే పాపం ఆయన్ని నానా హింసలు పెట్టారు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారు? తెలంగాణ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైతే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు అని అవమానపరిచే విధంగా నరేంద్ర మోడీ మాట్లాడుతారు. ఇంకో ఆయన బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్తో పోలుస్తుడు. వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఏమంటాడు? అన్నం తినలేదు, ఇది పాకిస్తాన్ విభజనలా జరిగిందని ఆయన అంటాడు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దృష్టి తాకిందంటాడు. ఇట్లాంటి వీళ్ళంతా తెలంగాణలో వీళ్ళ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ఊదుగాలదు, పీరి లెగదు. బీజేపీ వీళ్ళతో ఎవరైతే మన బీజేపీ ముసుగేసుకొని వస్తున్నారో కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి, వాళ్ళ వల్ల కూడా ఊదుగాలదు, పీరి లెగదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు తెలంగాణకి నిధులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు ఇవ్వండి. మేమేమంటున్నాం? ఇక్కడ మెట్రో విస్తరణకు అడిగినాం, డిపిఆర్ సమర్పించినాం. డిపిఆర్ ఇవ్వనటువంటి విజయవాడ విశాఖ మెట్రో మంజూరు చేస్తారు. 2వ దశకు మేము అడిగితే ఇంతవరకు ఏ సమాధానం చెప్పరు.
కాబట్టి మీకు ఎట్లా ఓట్లేస్తారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వరాయ, తెలంగాణ అవమానపరిచిరి, నిధులు ఇవ్వరాయా, మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించరాయా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటే ఏదో వ్యాగనార్లు తయారు చేసే ఫ్యాక్టరీ పెడితే మీకు ఎవరు ఓట్లేస్తారు? ఎట్లా ఓట్లేస్తారు? మీరు ఎన్ని ఎత్తుగళ్ళ పడినా ఏం చేసినా సరే ఇక బీజేపీ అనేది అస్త్రాలు అనేవి అయిపోయినాయి బీజేపీ దగ్గర. ఇలా ఢిల్లీలో అట్టుడుగుతుంది, దేశం మొత్తం అట్టుడుగుతుంది. ఈ పరిపాలన చూసి ఎప్పుడు పేడా విరగడైద్దా అని చెప్పి జనం మొత్తం చూస్తున్నారు. ఎందుకంటే ఇలా భారతీయులకు ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర ఉంది, తాకట్టు పెట్టేశారు. ఆత్మగౌరవాన్ని తల ఉంచుకోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ జనతా పార్టీగా మారిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమనిపోయి ఎంత తోకముడికి వచ్చారు. మరి ఇందిరాగాంధీ 90,000 మంది బందీలుగా పట్టుకుంది 71లో, విజయ్ దివస్ జరుపుకుంటాం ఇప్పటికి కూడా. మరి మీరేం చేస్తారు? తోక ముడిచారు. మా ట్రంప్ చెప్పినట్టు విని పాకిస్తాన్ యుద్ధం చేయకుండా తోక ముడిచిన తర్వాత దేశ యువత ఏమనుకుంటుంది తెలుసా? ఇలా రాహుల్ గాంధీ యొక్క పాపులారిటీ 67% పెరిగింది. నేను చెప్పిన మాట కాదు, ఒక ఇంగ్లీష్ పెట్టుకోండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా 3 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం, దేశాన్ని దివాలా దీపించి నరేంద్ర మోడీకి మళ్ళీ ప్రజలు ఎట్ట పట్టం కడతారు చెప్పండి? కట్టింది వర్షం ఎన్ని ప్రయత్నాలు తెలంగాణలో మీరు అధికారం రాలేరు. విధంగా మీ వల్ల ఊదు కాదు, పీరి లేదు. అధికారంలో వచ్చినప్పుడు బీజేపీ ఎన్ని అండి? 2 సీట్లు. ఆ 2 సీట్లతో ఇవాళ దేశం మొత్తం 21 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయని చెప్తున్నారు. మేము కూడా యూపీఏ 1-2లో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. చివరికి 2014 దిగిపోయేటప్పుడు 17 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం. మిమ్మల్ని గెలిపిలేదా? పునరావృతం అవుతుంది, గుర్తుపెట్టుకో. చరిత్ర అనేది పునరావృతం అవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ శకం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఉడకవు మీ ఆటలు, మీ అస్త్రాలని అయిపోయి మీరు ఎన్ని మాటలు చెప్పినా, మాయా పాచకలు వేసినా, ఇలా బెంగాల్లో 34 లక్షల ఓట్లు మాయం చేశారు. ఎవడు మాయం చేస్తున్నారు? 30 లక్షల ఓట్లు మాయం చేస్తే అందులో బతికున్న వాళ్ళు, ఓటు హక్కు ఉన్న వాళ్ళు సుప్రీంకోర్టు 34 లక్షల ఓట్లు చెప్పి బతికే ఉన్నాం చెప్పి దరఖాస్తు చేసుకుంటే విచారణ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే నరేంద్ర మోడీ పరిపాలన కూడా ఎక్స్పైరీ డేట్ ముగిసిపోయింది. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. దైవభూమి సనాతనం అంటే తెలుసు కదా, ఇష్టమే కదా. నుంచి మరో దైవభూమి ఉత్తరాదిలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ వరకు నీటి విద్యార్థుల జీవితాల్ని అదే విధంగా రైట్. మా రామారావు గారు, రామారావు ఒక పాయింట్ ఇక్కడ ఇంతకుముందు అన్నట్లు నిజమేనా ఇది బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో ఏం పెరగలేదంటావా? అంతే రేపు అధికారంలోకి వచ్చేంత స్థాయికి వాళ్ళు పెరగలేదంటారా? ప్లీజ్ చెప్తాను. 2.5 ఏళ్ల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. నా ఉద్దేశం 3వ ముఖ్యంగా మాత్రం పార్లమెంట్ 8 స్థానాలు, అసెంబ్లీ 8 స్థానాలు గెలుచుకునేది కనపడుతూనే ఉంది కదా. పార్లమెంట్ 8 స్థానాలు అంటే దాదాపు 8 ఏళ్ళు 56, సగం తెలంగాణ 7 సార్ 8 ఏళ్ళు 7 కదా ఒక్కొక్క. అందుకని అట్లా చెప్తున్నా, ఒక్కొక్క పార్లమెంట్ 7 కనుక దాని లెక్కనే చెప్తున్నాను 56 అని. అందుకని ఏమంటా అంటే ఇవాళ ప్రజల తీర్పరులు అంటున్నాం. 10 ఏళ్ళ ఏం జరగలేదంటే ఎంత అబద్ధమో, గత 10 ఏళ్లలో ఏం జరగలేదు రేవంత్ రెడ్డి గారని ఎంత అబద్ధమో, ఇవాళ 2.5 కూడా ఏం జరగలేదు, మొత్తం చేసినామంటే అంతకంటే అబద్ధం లేదు అంటున్నాను. ఈ 2.5 అంత అయిపోయినట్టేనా? నేను చెప్తున్నాను కదా, 6 విడతలు రైతు బంధు రావాల్సి ఉండే. 6వ విడత 2023 లాస్ట్ కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో అయిపోయిన విడత, తర్వాత 24, 25, 26లో మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్, మే అయిపోయింది, జూన్ వచ్చింది. ఇది ఒక విడత. 6 విడతలు రావాలంటే కేవలం 2 విడతలు వేశారు కదా. 3వ విడత ఎకరానికి వేసింది కదా, 2 ఎకరాలకు వేసింది, 3 ఎకరానికి రాలే కదా. చూస్తున్నాం. అంటే నిరుద్యోగ వృత్తి సంగతి ఏంది? అందుకనే
ఇప్పుడు చాలా 50,000 ఎకరాలకు సాగు చేసే ఎకరాలన్నింటికి వచ్చినాయి ఎన్ని ఉన్నా కానీ ఎవరికి వచ్చింది? కేసీఆర్ గారు కూడా వచ్చినాయి. మాకైతే రాలే. కేసీఆర్ గారు 250 నాకు వచ్చినాయి, నేను చూపిస్తా. కేసీఆర్ గారు 250 ఎకరాలు 1000 ఎకరాలు ఉంది, ఆయనకు కూడా వచ్చినాయి. రెండో ఎకరం పోయినసారి 4 ఎకరాలు నాకు వచ్చింది కదా, ఈసారి 2 ఎకరాలకి ఎందుకు అయింది? అందరికీ అంతే ఉండే, అందరికీ ఉండే. 9,000 కోట్లు మీరు ఇష్యూ చేస్తే 3,500 కోట్లు, 9,000 కోట్లు ఎడమంచిని మీరు అంటున్నాను నేను. అది ఒక్కటే కాదు, ఇప్పుడు చర్చ అది కాదు. 27,000 కోట్లండి మేము మంజూరు చేసింది, ఆ లెక్కలు ఉన్నాయి. కొత్తగా రెండు ఎకరాలకి ఇచ్చి లెక్కలు కాదు, కాగితాలతో లెక్కలు చెప్తున్నాం మేము. ఏం కాగితాలు? 2 ఎకరాలకి ఇచ్చి. మీరు అట్లే అంటారు. ఇట్లా బుల్లో చేసుకుంటూ పోతే ఇగో ఇదే ఉంటది చెప్తున్నా నేను. సమస్య లేదు, ఏ హామీ తీరలేదు. ఒక బస్సు హామీ కాకపోతే సగం మన సగం పథకం కింద 200 యూనిట్లు 53 లక్షల మందికి తీరిందండి. అదేవిధంగా సిలిండర్ 45 లక్షల మందికి ఇస్తున్నాం సబ్సిడీకి 500. సిలిండర్ మేము చేయని మేము చేయబోతున్నాం అవి కూడా 2,500 ఆసరా పెన్షన్ కూడా పెంచబోతున్నాం. తాళం వేస్తాం త్వరలోనే. 10 ఏళ్ళకి ఏం జరగలేదు ఎంత అబద్ధమో ఈ 2 నెలలు అన్ని చేసినామంటే అంతకంటే అబద్ధం. నేను చెప్పినగా ఏమైందండి, ఆ తెలంగాణ కోటి రత్నాలు వినా కేసీఆర్ పాలన ఆ తెలంగాణ కోట్ల లక్షల కోట్ల ఏమంటున్నా అంటే వచ్చేది మాదే గుర్తుపెట్టుకున్నాం. ప్రజలు వింటున్నారు, మీరు అడ్డగోలుగా మాట్లాడి. ప్రజలు అడ్డగోలుగా ఏం ప్రజలకు ఇష్టమయ్యే విధంగా రామ్మోహన్ గారు 6లో 5 ఎగ్గొట్టింటే కూడా మళ్ళీ మేము వచ్చిందని అంటున్నారు. ప్రజలు నమ్ముతారా? రైతు భరోసానే అంటున్నాను నేను. 15 నుంచి 12కి వచ్చింది. పంచపడవలు ఎంత ఉందో మంచం కొలవాలి అని చెప్పి 12కి వచ్చి ఆ 12లో కూడా 6 విడతలు ఇచ్చేది ఉంటే 2 విడతలు పూర్తి చేసి 1 విడత పాతది ఏది ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికలకు ఒకసారి పంచాయతీ ఎన్నికలకు ఒకసారి ఇచ్చారు. మళ్ళీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వస్తే మళ్ళీ ఇస్తారు. నర్మేటలు ప్రకటన చేసిన 9,000 కోట్లు పంచారు. ఇది ఒక్కటి చూపెట్టారు నాకు. ఎక్కడ నువ్వు చెప్పండి. ప్రజలు అనుకుంటారు, ప్రజలు తెలుసలేదా? మీరు ఇప్పుడు వడ్ల కొనుగోలు కూడా 15కి అయిపోతుంది చూస్తున్నాయి. ఇప్పటికే అమ్మేసుకున్నారు, అయిపోయింది. ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, మక్కలు అమ్ముకున్నాం, వడ్లు అమ్ముకున్నాం, అయిపోయింది. ఇంకేమున్నది? కీలక దుకాణం బంద్ అంటున్నాను. రేపటి సంగతి ఆలోచన చేయండి. ఇట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోతే విభజన మన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు సరిగ్గా అమలు చేయక ఇవన్నీ మాట్లాడుతున్నారు. రేపటికి ఏమవుతుందో మీకు కూడా తెలుసుకోండి. గతంలో ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతుందో అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఉందా అంటే నేను చెప్పలేను. రేపు పొద్దున బీజేపీకి ఇస్తారా? 3 ముక్కల ఆటలు మాత్రం 30-35% ఓట్లు వచ్చినట్టు రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలు గెలవబోతున్నారు అంటున్నాను. ఓకే, రైట్, పర్లేదు, సమయం లేదు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు రామూర్తి గారు ఫైనల్ గా. రామూర్తి గారు వాయిస్ వినపడుతుందా? రామూర్తి గారు సమయం లేదు, ప్లీజ్. రామూర్తి గారు చెప్పండి. రామూర్తి గారు, ఏంటి ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన కామెంట్ చూస్తే ఈరోజు మీ పార్టీ నుంచి ఏంటి ఎలాంటి రియాక్షన్స్ రాలేదు? ఏంటి ఆయన చర్చకు పెడదామంటున్నాడు, వస్తారా రారా అనే దానిపైన కూడా ఎలాంటి ఒక క్లారిటీ కూడా లేనట్లుంది. తర్వాత ఒకటి మీరు ట్రోల్ చేస్తున్నారు అంటే అసలు విషయం కాకుండా కేసీఆర్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు పంచగట్టుకున్న వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి కాలేరు అనేది. అది ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ మీ పార్టీ నుంచి మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు. అక్కడ బట్టి విక్రమార్క ఫోటో వేసి బట్టి విక్రమార్క గురించి అన్నాడు. బట్టి విక్రమార్క ఎందుకంటే నిరంజన్ లక్ష్మారెడ్డి గారు పంచగట్టుకొని అప్పుడప్పుడు ఆయన సోకులు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన లక్ష్మారెడ్డి జడ్చీర లక్ష్మారెడ్డి గారి గురించి అన్నాడు. ఆయన లేదు, లక్ష్మారెడ్డి కాదు, నిరంజన్ రెడ్డి గురించి. లక్ష్మారెడ్డి గారు పంచగట్టుకున్నది ఈ దేశానికి తెలియదు కానీ బట్టి విక్రమార్క పంచగట్టుకొని ఉన్నదన్న మాట అందరికీ తెలుసు. ఆయన మాట్లాడని కూడా రేపు నాకు సీఎం అయ్యేమో పోటీ వస్తాడేమో ఈ పాత కాంగ్రెస్ వాళ్ళని మొత్తం తొక్కేయాలనే ఉద్దేశంతో మాట్లాడిన మాట్లాడి అది క్లియర్ కనపడుతూనే ఉండే. రామూర్తి గారు సిగ్నల్ ఇక నువ్వే మాట్లాడాలని, నువ్వు ఎన్ని బాధలు పడ్డావు కాంగ్రెస్ పార్టీలో, ఎంత సీనియర్ కాబట్టి ఇప్పటికైనా మీరు పాత కాంగ్రెస్ ని బొంద పెట్టాలని చూసింటే హైదరాబాద్ ఎన్టీఆర్ విక్రమ్ ఆవిష్కరణ మాట్లాడిన మాటలు చూస్తే ఆయన కాంగ్రెస్ వాడా? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ రామూర్తి గారు సమయం లేదు. రామూర్తి గారు ప్లీజ్. హైదరాబాద్ లో ఆవిష్కరించలేదా? రామూర్తి గారు సమయం లేదు, ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడారు. ఒక్క నిమిషం ప్లీజ్. రామూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడు. రైట్, సమయం లేదు, ప్లీజ్ సమయం లేదు. యాక్చువల్ గా నేను ముఖ్యమంత్రి గారు అన్నది ఒక పాయింట్ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం కానీ లేదా మా తెలంగాణ కానీ కించపరిచే విధంగా మాట్లాడితే ఎన్టీఆర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఆవిష్కరించే తప్పు లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరిస్తే తప్పు. న్యాయం చెప్పండి. నేనేమంటున్నా
మీరు ఖమ్మంలో 76 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని అరే ఆవిష్కరిస్తారు. కాంగ్రెస్ అదే తెలుగుదేశం మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో 10 విగ్రహాలు ఆవిష్కరించారు. టీడీపీ పార్టీ పుట్టింది ఎవరికి వ్యతిరేకంగా? రైట్ ఓకే అదంతా సపరేట్ సబ్జెక్ట్ కాదండి అది కాదు మనం మళ్ళీ సమయం లేదు ప్లీజ్ ఒక్క నిమిషం రైట్ ఓకే రైట్ సమయం లేదు ప్లీజ్ సమయం లేదు ఓకే పడదు కదా, నువ్వు ఎట్లా పొగుడుతుంటే మీ పక్కన ఉన్న కాంగ్రెస్ జాతీయ భావాలు ఉంటాయి. మేము ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఎక్కడ మిత్రమా? ప్రాంతీయ పార్టీ మీ పార్టీ పార్టీలకు వచ్చాడు, అది మీరు మర్చిపోతారు. సమయం లేదు, మీరు మాట్లాడుతున్నారు, నాకు సమయం లేదు, మ్యూట్ చేశాను ప్లీజ్. రైట్ అందరిని ఒక్కొక్కరిని తొక్కేసుకుని వచ్చింది అన్నాడు. తొక్కుకుంటూ పోతున్నారు. రైట్ ఓకే సమయం లేదు. థ్యాంక్ యూ. చర్చల పాలన వెంకరెడ్డి గారికి అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి, మానవతరాయ్ గారికి, అదేవిధంగా రామ్మూర్తి గారికి, చర్చల పాలన మీ అందరికి ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ముఖ్యమంత్రి గారి కామెంట్స్ ఏదైతున్నారో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, బీఆర్ఎస్ పార్టీ మొక్క అనేది మొలవనీయకుండా చేస్తాను, నెక్స్ట్ 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడం నిజంగా పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ముఖ్యమంత్రి అంత కాన్ఫిడెన్స్గా చెప్పారంటే మరి ఏంటంటే వీళ్ళు ఏదైతే తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజల్లో పూర్తి నమ్మకం కలిగే ముఖ్యమంత్రి ఆ రకంగా చెప్పారా ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి ప్రజలు ఏ రకంగా రాబోయే రోజుల్లో పట్టం కడతారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ముఖ్యమంత్రి అనేది రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది. ఇది వాళ్ళ చర్చ. మరో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి అరప్రణం.